ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, ఇందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనమంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయి ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరగనుంది. ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాపాలన సంబంధించిన కార్యక్రమాలకు అనుమతించిన నేపథ్యంలో మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి రేవంత్ రెడ్డి గారిది, ఎట్లా ఉండబోతుంది జన సమీకరణ కానీ అభివృద్ధి ఫౌండేషన్ స్టోన్స్ ఇవన్నీ ఏమి ఉండబోతున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్కు వస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 500 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలు. అందులో పోలీస్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్స్, అట్లాగే దాంతోపాటుగా వాస్తవంగా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా కొరాటా చనాక కూడా ఇనాగ్రేషన్ ఉండింది. 70,000 ఎకరాల సాగుని ఇచ్చేది. సో ఎలక్షన్ కోడ్ కారణంగా ఇందులో పెట్టడం లేదు. దాంతోపాటుగా ఇతర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి లోన్స్ డిస్ట్రిబ్యూషన్, చెక్స్ డిస్ట్రిబ్యూషన్, అట్లాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానిలో ఒకటి కాదు, సుమారు 7 దాకా. గడచిన 2 సంవత్సరాల ఈ ప్రజాపాలనల ప్రజా విజయోత్సవాల సభ కూడా ఉంది. ఇందులో ఈ యొక్క పంపిణీ చెక్స్ పంపిణీ అని కూడా ఉంటాయి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వాళ్ళు అందరూ ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. అంటే ప్రజాప్రతినిధులు, ఇతరులందరూ, నాయకులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొనబోతూ ఉన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవటం, అట్లాగే సంక్షేమ కార్యక్రమాల పంపిణీ కార్యక్రమాలు. వీటితో పాటుగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వీటితో పాటుగా ప్రజా విజయోత్సవాల సభ. ఎందుకు ప్రజా విజయోత్సవాల సభ అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని విమర్శించే వాళ్ళు చాలా విమర్శిస్తూ ఉంటారు రకరకాల. అంటే రాజకీయ కోణంలో వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ పదే ఒక మాట మాట్లాడాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే అర్థం ఏంటి? గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దానికి రిజల్ట్ వచ్చింది, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నేనలే, కేటీఆర్ పదే మాట్లాడాడు. అంటే ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇన్ని అప్పుల భారం మోపినా కూడా ఈ ప్రభుత్వం పైన నెలకు సుమారుగా 6,800 కోట్ల రూపాయలు వడ్డీ కట్టల పరిస్థితి వచ్చినా కూడా మరి ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. సో కాబట్టి చేసినటువంటిది ప్రజలకు చెప్పాలి కూడా. సరే, అంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, టౌన్లోనేమో ప్రోగ్రాం పెడుతున్నారు విజయోత్సవ సభ అని. బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలక్షన్స్ కోసం క్యాప్చర్ చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నారు అంటారు. మీరేమంటారు? ఆరోపణ చెప్తే కదా ఇప్పుడే, ఆరోపణలు బీఆర్ఎస్ ఆరోపణలు చాలా చేసింది, బీజేపీ ఆరోపణలు చేసింది. మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రేపు బీజేపీ ఎమ్మెల్యే పాల్గొనడా? ఆరోపణలకు అర్థం లేని ఆరోపణలు చాలా చేస్తారు. చెప్తే కదా ఇప్పుడే రెఫరెండం అని ప్రజాభిప్రాయం ఇవ్వబోతా ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 20,000 మేరకు తీర్పు ఇచ్చిండ్రు. అంటే వాళ్ళ ఆరోపణలు అన్నీ కూడా అబద్ధమని ప్రజలే తేల్చిండ్రు కదా. సో ఇవి కూడా మీరు చెప్పిన ఆరోపణ అటువంటి ఆరోపణలే. ఆదిలాబాద్ విమానాశ్రయము, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్, దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తుందా? రేపు డిసెంబర్ 8, 9వ తారీఖున హైదరాబాదులో
రైజింగ్ తెలంగాణ 2047 అనే దానికి ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం. ఏంది ఈ ఆవిష్కరణ 2047 విజన్ రైజింగ్ తెలంగాణ అనేది? ఇందులో అన్ని మీరు ప్రస్తావించినటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్టే కాదు, రాష్ట్రంలో 4-5 ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ రావడం, మెట్రో రైల్స్ కావచ్చు, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, ఇట్లా రకరకాల పరిశ్రమలు, అంటే పారిశ్రామికీకరణకు, పరిశ్రమల ఉత్పత్తి, తద్వారా ఉద్యోగ కల్పన కోసం, రాష్ట్ర ఆదాయం పెంపడం కోసం ఒక యాంగిల్, ఒక కోణం. దాంతోపాటుగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం కూడా ఈ విజన్ ఈ యొక్క 2047లో రైజింగ్ 2047 ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్ని వర్గాల ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా అయినా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించి 3 కేటగిరీస్, ఇందులో పారిశ్రామికీకరణ ఉంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించి కానీ గ్రామీణ ఆర్థిక పరిస్థితి కోసం ఏమేం చేయాలి దాని కింద రాష్ట్ర ఆదాయాన్ని ఏ స్థాయి కంటే ఈ రోజున 16 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది. సో దీన్ని 3 ట్రిలియన్ అంటే 2035 వరకు 1 ట్రిలియన్, 2047 వరకు 3 ట్రిలియన్, అంటే సుమారుగా 1500 టైమ్స్, 100% కాదు, 1500 టైమ్స్ ఆ స్థాయికి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని తీసుకెళ్లడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తాం. అందులో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నేను ఒక్క అంశం చెప్పగలను, చాలా ఉన్నాయి. మీకు ఆ బుక్లెట్ కూడా ఇస్తాము, ఎట్లాగో December 8th ఇస్తాము. అందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి వీక్షించవచ్చు, మీడియా ఛానల్ ద్వారా చూడవచ్చు. బుక్లెట్స్ కూడా మీకు పంపిణీ చేసే ఏర్పాటు చేస్తాం. అందులో మీకు కూడా ఒకటి ఇస్తాం. ఆదిలాబాద్ సంబంధించినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజల కోసం ఉన్నాయి. ఓకే, మొత్తంగా చూడొచ్చు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్కు సంబంధించిన నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలు వీళ్ళంతా కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చూడొద్దు. అభివృద్ధికి సంబంధించి 2 ఏళ్ల ప్రజాపాలనకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిపై ప్రజలకు వివరించేందుకోసము, తెలిపేందుకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఖచ్చితంగా విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది తాము కేవలం పట్టణ ప్రాంతాలకు పరిమితం చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి మంత్రి జూపల్లి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.